అనేది వినపడుతుందా లేదా అనేది ఒకళ్ళు కన్ఫర్మ్ చేస్తే మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా క్లాస్ అనేది. మస్ట్ కన్ఫర్మ్. ఎస్ సార్. ఎస్ అండి, వాయిస్ వినపడుతుందండి. ఎస్ సార్, ఎస్ సార్. ఒక్క నిమిషం. ఓహో, ఒక్క నిమిషం అండి, స్టార్ట్ చేద్దాం క్లాసు. ఒక్క నిమిషం అండి, స్టార్ట్ చేద్దాం క్లాస్. ఒక 1 minute ఆగండి ప్లీజ్. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో నా వాయిస్ క్లియర్గా ఉందా? ఒకళ్ళు కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. సో ఈరోజు క్లాసెస్ అనేవి కంటిన్యూస్గా ఉంటాయి. ఓకే, సో మనకి క్లాసెస్ అనేవి ఈ రోజు నుంచి మనకి కంటిన్యూస్గా ఉంటాయి. సో మనకి మొత్తం వీక్లీ వచ్చేటప్పటికి 5 క్లాసెస్ అండి. ఓకే, వీక్లీ 5 క్లాసెస్ ఉంటాయి మనకి. ఓకే, సో మనకి 2 days ఆఫ్ ఉంటుంది ప్రాక్టీస్ కోసం. సండే థర్స్డే మ్యాక్సిమం మనకి క్లాస్ ఉండదు. ఓకేనా? ఒకవేళ క్లాస్ లేకపోతే నేను చార్ట్లో నేను నోటిఫై చేస్తాను. మ్యాక్సిమం మనకి 4 to 5 క్లాసెస్ మ్యాక్సిమం ఉంటాయి క్లాసెస్. సో మనకి డ్యూరేషన్ 3 months, మినిమం 3 months డ్యూరేషన్, మినిమం 3 months. అంతకంటే ఎక్కువ అవ్వచ్చు కానీ తక్కువ అయితే అవ్వదు. ఓకేనా? సో మరి లెట్ స్టార్ట్ చేద్దామా ఇంకా మనం. సో మీకు నేను చార్ట్లో ఏంటంటే డాక్యుమెంట్ ఒకటి పెట్టాను, ఒకసారి సో ఓపెన్ చేస్తే ఆ డాక్యుమెంట్ మీరు చూడొచ్చు. చార్ట్లో నేను ఒక డాక్యుమెంట్ పెట్టాను, వచ్చిందా? సో చార్ట్లో నేను ఒక డాక్యుమెంట్ పెట్టాను, చూడండి ఇక్కడ. సో ఈరోజు మనకి ఎస్ఏపికి సంబంధించిన డెమో సెషన్ కంప్లీట్గా ఫస్ట్ కాడి నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ క్లాస్ ఇది కంప్లీట్గా మనకి ఫస్ట్ క్లాస్. సో అందరికీ నా స్క్రీన్ కనబడుతుందా? ఓకే, విజిబులా? ఓకే చెప్పాలి ఎవ్రీవన్. తర్వాత మళ్ళీ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు అంటారేమో, విజిబులా కాదా? yes it's visible. ఓకే సార్. సో ఒకవేళ విజిబుల్ కాకపోతే గ్రూప్లో నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఇఫ్ మై స్క్రీన్ ఈజ్ నాట్ విజిబుల్, సో ప్లీజ్ రీజాయిన్ వన్స్ అగైన్. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఎనీథింగ్, you just notify in the chat box, or else you can directly say in the middle of the class. Okay, so నా వాయిస్ క్లారిటీ లేకపోయినా సో మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా ఇమీడియట్గా నాకు నోటిఫై చేయాలి. శ్రీ గైస్, ఈరోజు మనకి ఫస్ట్ క్లాస్ మనకి ఈరోజు. ఓకే, సో ఈరోజు మనకి ఫస్ట్ క్లాస్ ఎస్ఏపికి సంబంధించిన ఫస్ట్ క్లాస్. ఓకే, సో బేసిక్గా మనకి చాలా మందికి ఏంటంటే ఎస్ఏపి నుంచి ఫస్ట్ క్లాస్ కాబట్టి నాకు ఆల్రెడీ ఎస్ఏపి తెలుసు సార్, ఆల్రెడీ నేను సమ్ క్లాసెస్ విన్నాను, అయినా సరే ఫస్ట్ కాడి నుంచి వినాల్సిందే. ఎందుకంటే సో మీరు మన ట్రైనింగ్ వేరు, వేరే వాళ్ళ ట్రైనింగ్ వేరు. సో కాబట్టి మన ట్రైనింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచి వినాల్సిందే. అలాగే అందరూ కూడా ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ కాడి నుంచి చెప్తాం. ఓకేనా? ఎస్ఏపి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీరు వినేసాం ఆల్రెడీ. నాకు అడ్వాన్స్ కావాలన్నా సరే ఫస్ట్ కాడి నుంచి వినాల్సిందే. ఓకేనా? రైట్. సి గైస్, మనకి ఎస్ఏపి అంటే ఏంటి?
ఎస్ఏపి అంటే ఏంటి? సో ఎస్ఏపి అంటే ఏంటి అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఎస్ఏపి అనేది ఒక జర్మన్ బేస్డ్ కంపెనీ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక జర్మనీకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది ఎస్ఏపి అనేది ఇప్పుడున్న కంపెనీ కాదు, ఇది ఇప్పుడు రీసెంట్గా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ కాదు. ఇది 1970s లోనే ఉంది ఈ కంపెనీ అనేది. అర్థమైందా? సో ఇక్కడ మనకి ఎస్ఏపి అంటే సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటారు. ఓకేనా? ఎస్ఏపి అంటే ఏంటి? సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా బేస్డ్ డేటా ప్రాసెసింగ్ అంటారు. అలాగే ఇది ఒక మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది జర్మన్ సంబంధించిన కంపెనీ అనమాట, జర్మన్ బేస్డ్. ఓకేనా? సో ఆల్మోస్ట్ దీంట్లో 1,05,000 ఎంప్లాయీస్ ఉన్నారు మార్కెట్లో ఇప్పుడు. ఓకే, సో దీని గురించి మరి ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాము. సో నేను వర్డ్ ఫైల్ షేర్ చేశాను, కనబడుతుందండి నోట్ ప్యాడ్. Yes, yes. సో మనకి ఇక్కడ ఎస్ఏపి అన్నామండి. ఎస్ఏపి అంటే ఏంటి? సిస్టమ్స్, ఏ అంటే అప్లికేషన్స్, పి అంటే ఏంటండి? ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. ఓకే, సిస్టమ్స్ అంటే మీ అందరికీ తెలిసిన సిస్టమ్స్ అంటే ఏంటి? కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, సో పీసీ ఎనీ కైండ్ ఆఫ్ డివైస్, సో ఎక్సెట్రా, ఇవి సిస్టమ్స్ అంటారు మనం. అప్లికేషన్ అంటే ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. సో ప్రోడక్ట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, జనరల్గా ఈ ఎస్ఏపి సిస్టమ్ ఏదైతే ఉందో బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఎస్ఏపి డేటాబేస్లో స్టోర్ చేయొచ్చు అనమాట. అంటే ఎస్ఏపి ఏదైతే ఉందో అది గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఎస్ఏపిలో డేటాబేస్లో ఏం చేయొచ్చు? మనం స్టోర్ చేయొచ్చు. డేటాబేస్లో ఏం చేయొచ్చు? మనం స్టోర్ చేయొచ్చు. సో అందుకే ఎస్ఏపిని మనం డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. SAP is also called as Business Database Software. SAP ని మనం బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా? సో ఎందుకంటే బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఎస్ఏపి అనేది ఎస్ఏపి సాఫ్ట్వేర్లో మనం సేవ్ చేస్తున్నాం. సో అందుకే ఎస్ఏపి అనేది డేటాబేస్ మెయింటైన్ చేస్తాం. డేటాబేస్లో డేటా అనేది ఉంటుంది. డేటాబేస్లో డేటా అనేది ఉంటుంది. ఏ డేటా? బిజినెస్ డేటా అనేది ఉంటుంది. కాబట్టి ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి అంటే ఏం చెప్తామండి? సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. అంటే సింపుల్గా మాట్లాడితే ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారా మనం గూడ్స్ అండ్ సర్వీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం సేవ్ చేస్తున్నాం. ఇక్కడ డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం. అందుకే దీన్ని మనం ఏం చెప్తామండి? డేటాబేస్ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు, బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు. ఈ సాఫ్ట్వేర్ మనకి 1970s లోనే ఉంది. ఓకే, అప్పుడు దీనికి పేరు ఏంటంటే సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామింగ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ అనేవాళ్ళు. ఓకే, సో దీన్ని మార్చేసారు. డిజిగ్నేషన్ మార్చేసి ఏం పెట్టారు ఇప్పుడు? సో ఈ డిజిగ్నేషన్ పెట్టారు. ఇప్పుడు మనకి సిస్టమ్స్ అప్లికేషన్ ప్రోడక్ట్స్ అండ్ డేటా. దీనికి వేరే అంతకు ముందు ఏంటంటే వేరే డిజిగ్నేషన్, వేరే దీనికి సంబంధించి అబ్రివేషన్ వేరే ఉండే, సిస్టమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ అనేవాళ్ళు. సో కాకపోతే ఇప్పుడు దీన్ని మార్చేస్తారు. దీన్ని మార్చేసేసి సిస్టమ్స్ అప్లికేషన్స్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్ అంటున్నారు. అంటే జనరల్గా సిస్టమ్స్ అంటే కంప్యూటర్ ల్యాప్టాప్ ద్వారా మనం బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో డేటాబేస్లో మనం స్టోర్ చేస్తాం త్రూ ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ ద్వారా. సో ఏదైనా సరే మనకి ఒక టీవీ అయినా ఒక మొబైల్ ఫోన్ అయినా దాంట్లో ఏముండాలి? కంపల్సరీగా సాఫ్ట్వేర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉంటేనే పనిచేస్తుంది. అలాగే మనకి ఎస్ఏపి అనేది ఒక బిజినెస్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఓకేనా? సో మీరు నేర్చుకుంటున్న కోర్స్ కంప్లీట్గా సాఫ్ట్వేర్ రిలేటెడే దీనికి, కానీ ప్రోగ్రామింగ్ కోడింగ్ ఏం అవసరం లేదు.
ఓకే, సో మరి ఇది 1970s దీన్ని వరల్డ్ ఆఫ్ జర్మనీలో దీన్ని ఈ సాఫ్ట్వేర్ని మనకి ఇన్వెన్షన్ చేయడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఫైనాన్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ రిసోర్స్, కస్టమర్ సర్వీస్ అన్నిటికీ కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో అంటే ఫైనాన్స్ ఫీల్డ్స్కి అండ్ ఫైనాన్స్ సంబంధించిన దానికి, సప్లై చైన్ సంబంధించినవి, పర్చేసింగ్ సంబంధించిన, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ, అంటే ఒక ఆర్గనైజేషన్కి కావాల్సిన ఆల్ డిపార్ట్మెంట్స్, సేల్స్ ఉంటుందా, పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందా, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుందా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుందా, ఇంకేముంటుంది, క్వాలిటీ మేనేజ్మెంట్ ఉంటుందా, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్, వేర్ హౌస్ మేనేజ్మెంట్, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ దీంతో ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి ఈ సాఫ్ట్వేర్తో. ఓకే, మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో మనకి సింగిల్ మినిట్లో సో ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఫైనాన్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, పర్చేసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ రిసోర్స్, కస్టమర్ సర్వీస్ అంటే సిఆర్ఎం. ఓకే, సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో అలాగే మనకి హెచ్ఆర్ఎం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, అవునా కదా? సో అలాగే ఎస్సిఎం, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎస్ఆర్ఎం, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇవన్నిటికి సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఈ సాఫ్ట్వేర్కి చాలా క్లయింట్స్ ఉన్నారు. ఓకే, దగ్గర దగ్గర 4 lakhs కస్టమర్స్ ఉన్నారు ఈ సాఫ్ట్వేర్కి. ఓకే, సో పెద్ద పెద్ద క్లయింట్స్ ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేస్తున్నాయి మార్కెట్లో. సో మనకి మైక్రోసాఫ్ట్, యాపిల్, నెస్లే, కోకోకోలా, వాల్మార్ట్, యూనిలివర్, బిఎండబ్ల్యూ, ఆడిడాస్ ఇలాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈ సాఫ్ట్వేర్ని యూస్ చేస్తున్నాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి సో మీరు మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే సో ఫార్చ్యూన్ 500 అని చెప్పి మనకి విన్నారా ఎప్పుడైనా? ఫార్చ్యూన్ 500 కంపెనీస్ విన్నారా లేదా? ఫార్చ్యూన్ 500 కంపెనీస్ సో చాలా టాప్ మోస్ట్ కంపెనీస్, వరల్డ్లో మనకి బిగ్ సైజ్ కంపెనీస్ అంటారు. కాగ్నిజెంట్, అసెంచర్, టీసీఎస్ ఇలా మనకి పెద్ద పెద్ద కంపెనీస్ లిస్ట్ అన్నీ కూడా ఈ ఫార్చ్యూన్ 500లో వస్తాయి. దీంట్లో మీకు దగ్గర దగ్గర 90% కంపెనీస్ ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. సో 90% కంపెనీస్, ఓకే, పెద్ద పెద్ద కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయి. సో వరల్డ్ వైడ్ మనకి ఫైనాన్స్ ట్రాన్సాక్షన్ చూసుకున్నట్లయితే సో వరల్డ్ వైడ్ ఫైనాన్స్ ట్రాన్సాక్షన్స్లో ఎస్ఏపి షేర్ వచ్చేటప్పటికి సో 75% షేర్ ఎస్ఏపిదే ఉంది. అంటే వరల్డ్ వైడ్ జరిగే ఫైనాన్స్ ట్రాన్సాక్షన్లో ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ మనం చూసుకున్నట్లయితే 75% ట్రాన్సాక్షన్ ఎస్ఏపి ద్వారానే మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్లో మనకి డేటాని పొందబరుస్తున్నారు అనమాట. సింపుల్గా మాట్లాడితే ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా పెద్ద పెద్ద ఐటీ జైంట్ కంపెనీస్కి సాఫ్ట్వేర్ అనేది ఒక వరం లాంటిది. పెద్ద పెద్ద కంపెనీస్, టాటా ప్రైవేట్లో చాలా పెద్ద కంపెనీ. ఓకే, సో ఇలాంటి పెద్ద కంపెనీస్కి సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తారు. అలాగే చిన్న చిన్న కంపెనీస్కి కూడా ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఇస్తుంది మార్కెట్లో. ఓకేనా? సో కాబట్టి ఈ సాఫ్ట్వేర్ గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఏ పెద్ద కంపెనీ చూసుకున్నా ఎస్ఏపిఏ కనబడుతూ ఉంటుంది మార్కెట్లో. ఓకే, సో ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద మార్కెట్లో మనకి మేజర్ క్లయింట్స్ ఇలాంటి మైక్రోసాఫ్ట్, యాపిల్, నెస్లే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళే ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నారు, ఈ పెద్ద పెద్ద కంపెనీస్. ఓకే, ఈ సాఫ్ట్వేర్ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడితే 190 కంట్రీస్లో ఈ సాఫ్ట్వేర్ అనేది స్ప్రెడ్ అయింది మార్కెట్లో. ఓకే, ప్రపంచంలో ఉన్న ఆల్ కంట్రీస్లో ఆల్మోస్ట్ ఈ సాఫ్ట్వేర్ అనేది ఉంది. ఓకే, ఇది 1970లో స్టార్ట్ చేశారు. 1970లో ఫుల్ ఫ్లెడ్జ్గా మార్కెట్లోకి వచ్చింది. ఓకే, సో హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి వరల్డ్ ఆఫ్ జర్మనీ. ఓకే, సో అలాగే ఇక్కడ కస్టమర్స్ దగ్గర దగ్గర 4 lakhs కస్టమర్స్ దీనికి ఉన్నారు. ఓకే, ఎంప్లాయీస్ 1,05,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో దగ్గర దగ్గరగా 30+ ఇండస్ట్రీస్ అంటే తెలుసు కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, పబ్లిక్ యూటిలిటీస్, బ్యాంకింగ్, టెలికమ్యూనికేషన్, పబ్లిక్ సెక్టార్స్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్. సో ఇలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా సో ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తుంది మార్కెట్లో. ఓకేనా? సో కాబట్టి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని మనం గ్లోబల్ లీడర్ అంటారు. ఓకే, ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఒక గ్లోబల్ లీడర్. ఓకే,
సో ఇందాక నేను చెప్పాను, సో మనకి ఫార్చ్యూన్ 500 లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నాయంటే అది మామూలు విషయం కాదు. ఓకే, 90% ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ స్టిల్ యూజింగ్ ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఓకే, సో మనకి మార్కెట్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ని మనం చూసినట్లయితే ఎస్ఏపి సాఫ్ట్వేర్ని 5 ఐబీ ఎంప్లాయీస్ కలిసి సో 1970s ఈ సాఫ్ట్వేర్ని ఎస్టాబ్లిష్ చేసడం జరిగిందంటే, కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేశారంటే, ఇన్వెంట్ చేశారనమాట. ఓకే, 1970s 5 ఎక్స్ ఎంప్లాయీస్ కలిసి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా. సో మరి ఎస్ఏపి గురించి ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే వాట్ ఈస్ మీన్ టు బై ఎస్ఏపి అంటే, యూ కెన్ డైరెక్ట్లీ సే ఎస్ఏపి మీన్స్ సిస్టమ్స్ అప్లికేషన్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. Okay, systems, applications, products in data processing. Through SAP software, we can capture the goods and services information and we can store into the database. That is the reason SAP is also called as business database software. Okay, so majority of the companies like worldwide, if you look at, so 75% of business transactions are happened through SAP software. So if you look at Fortune 500 companies, almost so 90% of Fortune 500 companies are still using SAP. So we can easily say that this is big and giant software in the market. So SAP is a global leader. SAP అనేది గ్లోబల్ లీడర్. సో మనకు చూసుకున్నట్లయితే సో ఎస్ఏపిని 5 ఐబీ ఎంప్లాయీస్ ఎక్స్ ఎంప్లాయీస్ కలిపి సాఫ్ట్వేర్ని కనిపెట్టడం అనేది జరిగింది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ దాకా ఎవరికి ఎటువంటి డౌట్ లేదు కదా. ఎస్ఏపికి చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ ఉన్నారని చెప్పాము. సో క్లయింట్స్ వచ్చేటప్పటికి సో ఇక్కడ చూపించడం జరిగింది. మైక్రోసాఫ్ట్, యాపిల్, సో నెస్లే, కోకోకోలా, వాల్మార్ట్, యూనిలివర్, బిఎండబ్ల్యూ, సో ఇలాంటి పెద్ద పెద్ద క్లయింట్స్ ఎస్ఏపికి ఉన్నారు. సో అలాగే మనకి చూసుకున్నట్లయితే సో ఎస్ఏపిని ఈఆర్పి సాఫ్ట్వేర్ అంటారు. సో ఎస్ఏపిని ఏమంటారండి? ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఇది ఎస్ఏపికి సంబంధించి ఓవరాల్ మీకు ఒక ఐడియా. ఓకే, ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఏమంటారు మనకి? ఈఆర్పి సాఫ్ట్వేర్. ఈఆర్పి అంటే ఏంటండి మనకి? సో ఈఆర్పి అంటే ఏంటండి? ఎంటర్ప్రైజ్. ఆర్ అంటే ఏంటండి? రిసోర్స్. పి అంటే ఏంటండి? ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. Okay, SAP is also called as ERP software. ERP means enterprise. Enterprise means organization. So resource means time, money, machine. Okay, people, etc. So planning means so how efficiently you are using in most efficient and effective manner. సో ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ అంటే ఆర్గనైజేషన్, కంపెనీ. రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్, పీపుల్, ఎక్సెట్రా. ప్లానింగ్ అంటే ఏంటండి? హౌ ఎఫిషియెంట్లీ యూ ఆర్ యూజింగ్ దిస్ రిసోర్సెస్ ఇన్ మోస్ట్ ఎఫిషియెంట్ ఎఫెక్టివ్ మేనర్. దట్ ఈస్ కాల్డ్ as ఈఆర్పి. సో ఈఆర్పి అంటే జస్ట్ లైక్ ఒక డెఫినేషన్ లాగా ఇది చెప్పుకోవడం కాదు, దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఒక ఆర్గనైజేషన్ ఉందనుకోండి. సో ఇఫ్ యూ టేక్ ఎనీ వన్ ఆర్గనైజేషన్, సో ఒక టాటా, ఒక ఆర్గనైజేషన్ చాన్ ఎస్కే ఇన్ఫోటెక్ అనుకుందాం. ఇట్స్ వన్ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ.
సో ఈ చాన్ ఎస్కే ఇన్ఫోటెక్లో సో ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి చెప్పండి ఒకసారి. ప్రస్తుతానికి అయితే అన్ని డిపార్ట్మెంట్స్ అయితే లేవు. ఒకవేళ జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఇంకా ఏముంటుందండి, సో ఇంకేముంటుంది, సో హెచ్ఆర్ ఉంది, ఇంకా ఫైనాన్స్, సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇంకా సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుందా, సేల్స్. సో ఇంకా సో ఒకవేళ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. ఓకే, సో ప్రొడక్షన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందా. సో అలాగే ఇంకేముంటుంది, పర్చేజింగ్ డిపార్ట్మెంట్ ఉంటుందా, పర్చేజింగ్ డిపార్ట్మెంట్. ఓకే, అలాగే కంపల్సరీగా వేర్ హౌస్ సంబంధించి, సో వేర్ హౌస్ మేనేజ్మెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ ఉంటుందా. ఓకే, ఇంకా రండి. సో ఇంకేముండొచ్చు, ఇంకేమున్నాయి డిపార్ట్మెంట్స్ మనకి, మార్కెటింగ్ ఉంటుందా, సేల్స్, మార్కెటింగ్, ఇంకా కూర్చోండి. సో ఇంకేముండొచ్చు, సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంటా. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్ ఎక్సెట్రా ఉన్నా కదా. సో ఇవన్నీ కూడా మనకి ఉన్న డిపార్ట్మెంట్స్. ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకుందాం. చూడండి, ఇప్పుడు ఒక కంపెనీలో మనకి నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అవునా కదా. సో ఇప్పుడు ఈ ఈఆర్పి ఏం చేస్తుందంటే, ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్లాంట్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ కావాలి అనగానే సో ఇమీడియట్గా మనం దానికి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి మనం ఇమీడియట్గా చూడగలుగుతాం. అలాగే సో ప్లాంట్ మెయింటెనెన్స్ లేదా ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే ఇమీడియట్గా మనం చూడగలుగుతున్నాం. సో ఎలా చూడగలుగుతున్నాము అంటే, బికాజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఒక మాడ్యూల్ అనేది ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవడం మూలంగా మనకి ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఈఆర్పి ఏం చేస్తుంది అంటే, ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ని జనరేట్ చేస్తుంది. ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ ఎవరికి కావాలి, మేనేజ్మెంట్ కావాలి. సో మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ని జనరేట్ చేస్తుంది. ఎందుకంటే మనకి డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనకి ఈజీగా అనేది మనకి పొందపరుస్తుంది మేనేజ్మెంట్కి, సింపుల్గా మాట్లాడుతుంది. సో ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఆల్ డిపార్ట్మెంట్స్తో మనకి ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా సో ఫ్లెక్సిబుల్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ బిజినెస్ ఈఆర్పి సాఫ్ట్వేర్. ఓకే, సో ERP means enterprise, resource means time, money, mission, people, etc. Planning means how efficiently we are using these resources most efficient and effective manner. Okay, what SAP ERP will do is SAP ERP will capture entire information regarding the sales, finance, production planning, plant department, warehouse and stores into the database. సో అందుకే ఏంటంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే సో ఈఆర్పి సాఫ్ట్వేర్ ద్వారా మనం ఈజీగా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అనేది చేయగలుగుతాం అన్నమాట, సింపుల్గా మాట్లాడు. సో కాబట్టి సో ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్, ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. సో ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనకి ఏ ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్, సేల్స్ కావాలంటే సేల్స్ అన్నీ ఒక మాడ్యూల్తో ఇంకో మాడ్యూల్ ఇంటిగ్రేట్ అవ్వడం మూలంగా సో మేనేజ్మెంట్కి రిపోర్ట్స్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్ అయిపోతాయి. అర్థమైందా? అంటే ఈఆర్పి అనేది ఒక ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. ఈఆర్పి అంటే ఏంటి? ఒక ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్. సో ఇక్కడ చూడండి, సో ఈఆర్పి స్టాండ్స్ ఫర్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, సాఫ్ట్వేర్ సిస్టమ్ దట్ హెల్ప్స్ టు బిజినెస్ మేనేజ్ దర్ core process. SAP's company develop ERP software. So ERP software refers to centralized. So centralized.
అంటే ఒకే ప్లేస్లో సింగిల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ఒక ప్లేస్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ఒక సిస్టంలో నుంచి మొత్తం ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేయచ్చు అనమాట. సో మార్కెట్లో మనకి చాలా ఈఆర్పీస్ ఉన్నాయి. కొన్ని ఈఆర్పీ పేర్లు చెప్పండి మీకు తెలిసినవి. ఎవరైనా కొన్ని ఈఆర్పీ పేర్లు చెప్పండి. Oracle. ఎవరు కావాలి? ఇస్లీ కష్టపెట్టి. సో మనకి మార్కెట్లో ఉన్న ఈఆర్పీస్ ఏంటో చెప్పండి. Oracle. కొన్ని ఈఆర్పీస్ పేర్లు చెప్పండి. సో మార్కెట్లో సేల్స్ ఫోర్స్ చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఈఆర్పీస్ లిస్ట్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, సో బెస్ట్ ఈఆర్పీస్. సో మార్కెట్లో మనకి బెస్ట్ ఈఆర్పీస్ మనం చూసుకున్నట్లయితే వెరీ గుడ్ జోహో, క్విక్ బుక్స్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, అలాగే మనకి పీపుల్సాఫ్ట్, సేజ్, ఓకే, అలాగే ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, క్విక్ బుక్, సేజ్, జోహో. సో ఇలాంటి టాలీ, ఫోకస్ కాదు, సో ఇలాంటి మనకి ఈఆర్పీస్ మార్కెట్లో ఓకే చాలా ఉన్నాయి. ఓకే, సో వీటిలన్నిటికీ కూడా మనకి సో బెస్ట్ సొల్యూషన్ వచ్చేది ఎస్ఏపి సాఫ్ట్వేర్ ద్వారా, ఈఆర్పి ద్వారా మనకి చూడండి ఇక్కడ ఎస్ఏపిలో S/4HANA అనేది చాలా బిగ్ ఈఆర్పి. ఓకే, ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, ఓకే, అలాగే ఎపికర్, క్యూఏడి, సేజ్, ఓడో, సో టాలీ, ప్రైమ్, వర్క్డే, ఇలాంటి మార్కెట్లో చాలా ఈఆర్పీస్ ఉన్నాయి. ఈఆర్పి అంటే ఒక ఏరియా కాదు, ఆల్ ఏరియాస్. సో ఇక్కడ ఆల్ ఏరియాస్ అంటే ఏంటి చూడండి ఇక్కడ. సో మనకి ఫైనాన్స్, మెటల్ మేనేజ్మెంట్, హోమ్ అండ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, సేల్స్, ఆల్ ఏరియాస్ని మనం కవర్ చేయాలి ఇక్కడ. అర్థమైందా? సో ఎస్ఏపి అనేది చాలా ఐటీలో జైంట్ ఈఆర్పి, చాలా పెద్ద ఈఆర్పి ఇది మార్కెట్లో. ఓకే, సో కాబట్టి ఎస్ఏపిలో మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి, అలాగే టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ ఈఆర్పిలో రెండు ఉంటాయి. సో మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి, టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో ఎస్ఏపి ఈఆర్పిలో మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి, టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఫంక్షనల్ మాడ్యూల్స్ ఒకసారి చెప్పండి. ఎస్ఏపి FICO, MM, HCM అంటే హోమ్ అండ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఫైనాన్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ సిస్టమ్, ప్లాంట్ మెయింటెనెన్స్, క్వాలిటీ మేనేజ్మెంట్, ఇలాంటి మంచి మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటారు వీటిని. అంటే కోడింగ్ అవసరంలా ఈ మాడ్యూల్స్కి కోడింగ్ అవసరంలా. ఎస్ఏపి FICO నేర్చుకోవాలంటే కోడింగ్ ప్రోగ్రామ్ రావాలా అంటే అవసరం లేదు. ఓకే, అయినా సరే మీరు సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ సార్. అర్థమైందా? కోడింగ్ రాకపోయినా సరే మీరు సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ అని అంటారు, కోడింగ్ అవసరం లేదు. అలాగే మనకి టెక్నికల్ మాడ్యూల్స్ ఏమున్నాయి? అబాప్, బేసిస్, BW, సెక్యూరిటీ, సొల్యూషన్ మేనేజర్, క్లౌడ్ ప్లాట్ఫామ్. సో ఇదిగో చూడండి, ఇది UI, సో మనకి ఫ్యూరీ యాప్స్ లాంటిది. సో ఇవన్నీ కూడా టెక్నికల్ సంబంధించిన మాడ్యూల్స్ అన్నమాట. మీకు ప్రోగ్రామ్ మీద, కోడింగ్ మీద మంచి అవగాహన ఉన్నట్లయితే యూ కెన్ డైరెక్ట్లీ పిక్ దిస్ మాడ్యూల్స్. ఓకేనా? సో ఎస్ఏపిలో ఇవే కాదు, చాలా ఉన్నాయి ఇంకా మాడ్యూల్స్. ఓకే, రోజుగా మాడ్యూల్ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో. ఇన్ని మాడ్యూల్స్ ఉన్నాయి. చార్ట్లో పెట్టాను డాక్యుమెంట్ ఇది. ఈ డాక్యుమెంట్ మీకు చార్ట్లో పెట్టాను, చూసుకోవచ్చు. సో మనకి ఈఆర్పి సాఫ్ట్వేర్ ఏంటంటే కంప్లీట్ ఆటోమేటేషన్, ఫ్లెక్సిబుల్ ఆటోమేటేషన్ చేయడం మూలంగా ఏంటి బెనిఫిట్ అంటే ఈజీ యూసేజ్ అనేది చాలా సింప్లిఫై అయిపోతుంది. ఈ సాఫ్ట్వేర్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ రిపోర్ట్స్, మేనేజ్మెంట్కి రిపోర్ట్స్ అనేది ఫ్లెక్సిబుల్ అవుతాయి ఆటోమేటేషన్ చేయడం మూలంగా. ఓకే, అండ్ సో డిసిషన్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో అన్నిటికి రిపోర్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆడిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఫ్లెక్సిబుల్ ఈఆర్పి అనేది. సో మరి ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేరే. ఎస్ఏపి అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. ఎస్ఏపి ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఈఆర్పి సాఫ్ట్వేర్. సో మార్కెట్లో మనకి ఎస్ఏపి అనేది ఇప్పుడు వచ్చింది కాదు, 1970s నుంచి ఉంది.
SAP అనేది 6 ఇది లేటెస్ట్ వర్షన్ మనకి ఈసీసీలో ఈసీసీ ఉంది, S4 HANA ఉంది మనకి. ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్ లైక్ 2G లాంటిది. లాస్ట్ 25 years నుంచి ఈసీసీ వర్షన్ ఉంది. S4 HANA ఇప్పుడు వచ్చింది కాదు, 2015 నుంచే S4 HANA ఉంది. ఓకే, ఇప్పుడు ఫేమస్ అవుతుంది మార్కెట్లో. సో కాబట్టి ఇక్కడ సో ఈసీసీలోనే మళ్ళీ ఓల్డ్ వర్షన్లోనే ఈసీసీ అంటేనే ఓల్డ్ వర్షన్, అందులోనే మళ్ళీ ఇంకా వర్షన్స్ ఉన్నాయి. ఈసీసీ 6.0, ఓకే, EHP1, EHP2, EHP3. ఇప్పుడు రన్ అవుతున్న వర్షన్ ఏంటి మార్కెట్లో? EHP8 SAP ERP 6.0. ఓకే, సో EHP8 SAP ERP 6.0 ఇది మార్కెట్లో రన్ అవుతున్న వర్షన్. ఇది ఈసీసీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన క్లాసెస్ ఈసీసీలో చెప్పుకోము, S4 HANAలోనే మన క్లాసెస్ ఉంటాయి. అర్థమైందా? మన క్లాసెస్ దేంట్లో ఉంటాయి? S4 HANAలోనే. ఈసీసీ మనకు వద్దు, ఓకేనా? ఓల్డ్ వర్షన్ తర్వాత మళ్ళీ S4 HANAలోకి మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి S4 HANA నేర్చుకుంటే ఈసీసీ నేర్చుకోకపోయినా ఏం కాదు. ఓకే, S4 HANA మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ మన క్లాసెస్ అన్నీ కూడా S4 HANAలోనే చెప్తాం. S4 HANA మార్కెట్లో 2024 కూడా వచ్చేసింది. ఓకే, మన క్లాసెస్ S4 HANA 2022లో అడ్వాన్స్డ్ వర్షనే చెప్తున్నాం మనం, ఓకేనా? సో SAP సర్టిఫికేషన్ గైడ్. సో మీకు SAPలో సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే మన దగ్గర చాను SK ఇన్ఫోటెక్ నుంచి కాదు సర్టిఫికేషన్ తీసుకోవాల్సింది. SAP ఫ్రెషర్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే SAP సంబంధించిన పార్ట్నర్స్ ఉంటారు. పార్ట్నర్స్ SAP పార్ట్నర్స్ తెలుసు కదా? సో SAP పార్ట్నర్స్ ఉంటాయి, పార్ట్నర్ సెంటర్స్, బ్రాడ్ లైన్, లీథాన్ ఇలాంటివి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే 30 రోజులు 40 రోజులు ఇస్తారు ట్రైనింగ్. సో ఎగ్జామ్ రాసి 6 attempts ఇస్తారు. అటెంప్ట్స్ రాస్తే సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ 3 లక్షల పైగా చార్జ్ చేస్తారు. అర్థమైందా? సో కాబట్టి ఫ్రెషర్కి సర్టిఫికేట్ అవసరమా అంటే అవసరం లేదు. సో 3 లక్షలు పెట్టి సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే అక్కడ మళ్ళా వాళ్ళు అడుగుతారు, క్వశ్చన్స్ కామన్గానే అడుగుతారు. సో ఏంటంటే మనం SAP సంబంధించి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మనం ఇస్తాం, కోర్స్ కంప్లీషన్ మన దగ్గర నేర్చుకున్నట్టుగా. ఓకే, సో మీరు కావాలి అనుకుంటే SAP సర్టిఫికేట్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తే 2 లక్షలు పెట్టారు, 3 లక్షలు పెట్టి ఎగ్జామ్ రాస్తే మీకు సర్టిఫికేట్ అనేది ఇస్తాం జరుగుతుంది. సర్టిఫికేట్ ఉంటేనే జాబ్స్ వస్తాయా అంటే సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా ఇండియాలో జాబ్స్ వస్తాయి, ఓకేనా? బట్ అదర్ కంట్రీస్లోకి వెళ్తే సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్. ఇండియాలో సర్టిఫికేట్ అనేది పెద్ద పట్టించుకోరు, ఓకేనా? సో మీరు అయినా సరే సర్టిఫికేట్ కావాలి అనుకుంటే సో మనకి సో ఈ పార్ట్నర్ సెంటర్స్కి వెళ్తే వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు సమ్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. సో వానికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అండ్ మీకు సర్టిఫికేషన్ వచ్చి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ SAP సైట్స్లో దొరుకుతుంది మీకు. మరి ఎక్స్పీరియన్స్డ్ పరిస్థితి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు 4+, 5+ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు SAPలో ఉన్నట్టు ఆల్రెడీ మీకు ఉంటుంది. కంపెనీస్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, జాబ్ చేసిన తర్వాత జాబ్ చేసామని దట్ సఫిషియంట్, అది సరిపోతుంది. ఓకే, సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా మనకి ప్రొఫెషనల్ సర్టిఫికేట్, అసోసియేట్ లెవెల్ సర్టిఫికేట్ 2 ఉంటాయి. సో 50,000 అవుతుంది. ఓకే, డైరెక్ట్గా SAPకి రాసుకోవచ్చు. SAP లాగిన్లోకి వెళ్ళి SAP పోర్టల్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి సో అక్కడే మీరు ఫీజులు కట్టి 50,000 ఎంతో కట్టేస్తే మీకు 6 attempts ఇస్తాడు. 6 attemptsకి మీరు అసోసియేట్ లెవెల్లో, ప్రొఫెషనల్ లెవెల్లో కూడా మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు అనమాట. సో సర్టిఫికేట్ను బట్టి జాబ్ అనేది ఇక్కడ డిసైడ్ అనేది అవ్వటం కష్టము. సో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ సర్టిఫికేషన్ అనేది అవసరం లేదు, నాట్ మ్యాండేటరీ. ఓకే, ఫ్రెషర్కి అయితే మనం కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇస్తున్నాం. అంటే ఎక్కడ మీరు నేర్చుకున్నారు అంటే పలానా చాన్ SK ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నేర్చుకున్నాను అంటే డెఫినెట్గా కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో లేదు మీకు సర్టిఫికేట్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా సో మీరు పార్ట్నర్స్కి మీరు రాసుకోవాలి. పార్ట్నర్స్కి SAP పార్ట్నర్స్ ఉంటారు, బ్రాడ్ లైన్, లీథాన్. సో హైదరాబాద్లో SAP పార్ట్నర్స్ ఎవరైనా తెలుసుకొని అదే బెంగళూరులో పార్ట్నర్స్ ఎవరైనా తెలుసుకున్నారు జాయిన్ అయితే మీకు వాళ్ళు సో 3 lakhs 4 lakhs లోపల చార్జ్ చేస్తారు ఫ్రెషర్ అయితే. ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే 50,000కి మీరు ఓన్గా వెళ్ళి ఎగ్జామ్ రాసుకోవచ్చు. 6 attempts ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా సో మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ సైట్ కూడా ఇచ్చాను దీనికి సంబంధించి మీకు. సో శాలరీ చాలా మందికి SAP కన్సల్టెంట్ కింద శాలరీ ఎంత వస్తుంది
అని చెప్పి డౌట్ ఉంది. ఈ డౌట్ని మనం క్లియర్ చేసుకుందాం. సో మీ ఎక్స్పీరియన్స్ కనుక 1 నుంచి 3 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు 3 lakhs నుంచి 6 lakhs వరకు శాలరీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఓకేనా? సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం అనే సోర్స్ కూడా ఇచ్చాం. అలాగే మీ శాలరీ వచ్చేటప్పటికి అంటే మీ ఎక్స్పీరియన్స్ లెవెల్ మీరు 4 to 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే 8 lakhs నుంచి 15 lakhs వరకు మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీరు సీనియర్ కన్సల్టెంట్ అయితే సో మీ శాలరీ 18 lakhs నుంచి 30 lakhs వరకు ఉంటాయి. ఇక్కడ నేను యావరేజ్ బేస్ మీద తీసుకున్నా. సో ఇంతకంటే ఎక్కువ శాలరీస్ కూడా ఉంటాయి. 8 lakhs ఉన్న వాళ్ళకి 40 lakhs కూడా వస్తున్నాయి శాలరీస్. సో జస్ట్ యావరేజ్ బేస్ మీద. అదే లీడ్ కన్సల్టెంట్ అయితే సో యావరేజ్ శాలరీ 70 lakhs నుంచి 40 lakhs వరకు మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీ శాలరీ అనేది 10+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. కాబట్టి మీ శాలరీ అనేది బేస్డ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్, స్కిల్ సెట్, మీరు ఇచ్చే ఇంటర్వ్యూలో ఇచ్చే ప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యింది. సో మీ శాలరీ అనేది మార్కెట్లో 10 లక్షలు అయితే ఏదైనా జాబ్కి వెళ్తే దాని మీద మ్యాక్సిమం మీకు 30% నుంచి 60-70% వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ శాలరీ అనేది సో మీరు పర్ఫార్మెన్స్ ఇంటర్వ్యూలో మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి మనం శాలరీ హైక్ అడగొచ్చు. అలాగే బేస్డ్ అపాన్ యువర్ ప్రీవియస్ హైక్, సో ప్రీవియస్ మీ శాలరీ ఎంత ఉంది దానికి మీరు సమ్ హైక్ని డిమాండ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇది మనకి దీనికి సంబంధించిన ఒక ఐడియా మీకు. సో ఓవరాల్గా సో మనకి మన ఇన్స్టిట్యూషన్స్ వచ్చేటప్పటికి హైదరాబాద్, బెంగళూరు, గుంటూరు, విజయవాడలో ఉన్నాయి. సో ఎవరైనా సరే ఆన్లైన్ స్టూడెంట్స్, ఆఫ్లైన్ స్టూడెంట్స్, సో మనకి బెంగళూరులో ఉన్న వాళ్ళు బెంగళూరు వెళ్ళండి, గుంటూరులో ఉన్న వాళ్ళు గుంటూరు వెళ్ళండి, విజయవాడలో ఉన్న వాళ్ళు విజయవాడలో వెళ్ళండి. సో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, వెళ్ళి ఇక్కడ మన ఇన్స్టిట్యూషన్ సెంటర్స్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది, అలాగే మీకు క్యాబిన్ ఫెసిలిటీ ఉంది. సో కూర్చొని ఇంటి దగ్గర ప్రాబ్లం ఉంది అంటే మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ ఎవరైనా సరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ఓన్లీ ఆఫ్లైన్ మాత్రమే, ఆన్లైన్ స్టూడెంట్స్ నాట్ అలౌడ్ ఇన్ ది హైదరాబాద్ లొకేషన్. ఓకేనా? సో ఓన్లీ బెంగళూరు, గుంటూరు, విజయవాడ లొకేషన్కి సో ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకొని సో మీరు సో మీకు టైం వేస్ట్ అవ్వకుండా మీకు నెట్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో కాబట్టి సో మరి ఈరోజు మనం డెమోలో ఏం డిస్కస్ చేసామంటే ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, అలాగే మరి మార్కెట్లో మనకి ఎస్ఏపికి సంబంధించిన క్లయింట్స్ ఎవరున్నారు, సో వరల్డ్ వైడ్ మనకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఎస్ఏపిలో, అలాగే మనకి ఎస్ఏపి సాఫ్ట్వేర్కి మిగతా సాఫ్ట్వేర్కి డిఫరెన్స్ ఇప్పుడు చెప్తాను. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఏపి అండ్ అదర్ ఈఆర్పి సాఫ్ట్వేర్స్? ఎందుకు ఎస్ఏపి ఫేమస్? వై ఎస్ఏపి ఎందుకు ఫేమస్ చెప్పాలి, ఏ రీజన్స్ చెప్పాలి. సో చాలా ఈఆర్పిస్ మార్కెట్లో ఉన్నాయి, కానీ ఎస్ఏపినే మార్కెట్లో ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది, గ్లోబల్ లీడర్ ఎందుకు అయ్యింది? సో బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది. ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్ అవడానికి కారణం ఏంటంటే ఇంటిగ్రేషన్. ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల ఫ్లెక్సిబుల్ రిపోర్ట్స్ అనేది ఆటోమేటిక్గా మనకి జనరేట్ అవుతాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ని ఫాలో అవుతున్నాయి. ఓకే, సో ఐటీ జైంట్ కంపెనీస్. అలాగే ఇది ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది. ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్, వాట్ ఈస్ దట్ మీన్? దాని అర్థం ఏంటి, ఎవరు చెప్తారు? ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ అంటే ఏంటి? ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఓకే, ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? ఓకే, నైస్. ఓకే, సో do not say SAP. Okay, SAP only. Okay, don't call it SAP. See, industry specific means ఒక పర్టికులర్గా ఒక ఇన్సూరెన్స్ ఉంది, లేదా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అందులో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి, బిజినెస్ సినారియోస్. అవునా కదా? చేసే బిజినెస్ సినారియోస్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి. ఇలాంటి బిజినెస్కి
ఎస్ఏపి ఇలాంటి బిజినెస్ సినారియోస్కి వేరే అదర్ మాడ్యూల్స్ వేరే అదర్ సాఫ్ట్వేర్స్ ప్రాపర్గా దానికి సొల్యూషన్ ఇవ్వకపోవచ్చు. కానీ ఎస్ఏపి అనేది ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని, సో ఎస్ఏపి విల్ అండర్స్టాండ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది రెస్పెక్టివ్ ఇండస్ట్రీ and they will follow their methods, approaches, and they will create the software. So వాళ్ళ బిజినెస్ ఇండస్ట్రీ సొల్యూషన్ని అర్థం చేసుకొని సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఆ బిజినెస్కి ఏం నీడ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఏంటంటే ట్రైనింగ్ చెప్తున్నాం. మనం ట్రైనింగ్ చెప్పేటప్పుడు మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ డిజైన్ చేద్దాం అనుకున్నాం. సో దాంట్లో ఏముంటుంది, స్టూడెంట్, ఫీజు, ఓకే, క్లాస్ టైమింగ్, ఇవన్నీ ఉంటాయి, అవునా కదా. సో నా రిక్వైర్మెంట్, ఇప్పుడు ఈ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో వేరే సాఫ్ట్వేర్లో మిస్ అయింది అనుకోండి, సాఫ్ట్వేర్ ఎంటర్ చేసేటప్పుడు క్లాస్ టైమింగ్ అనేది లేదు. ఓకే, సాఫ్ట్వేర్ క్లాస్ చెప్పిన తర్వాత రికార్డింగ్ అనే ఫెసిలిటీ లేదు. మరి ఇంకా నా బిజినెస్ ఏం అర్థం చేసుకున్నట్టు ఆ సాఫ్ట్వేర్ ఇంకా, అవునా కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకళ్ళు అప్రోచ్ అయ్యారు, క్లాస్ క్లూస్, సౌరభ్ గంగూలీ దాన్ని ప్రమోట్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ని. క్లాస్ క్లూస్ ట్రైనింగ్ అంతా కూడా దాంట్లోనే చెప్తారు. సో ఆ క్లాస్ క్లూస్ సాఫ్ట్వేర్ నా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మన బిజినెస్ అంతా కూడా ఈ సాఫ్ట్వేర్లో చేద్దాం అన్నాడు. సరే అని చెప్పి సాఫ్ట్వేర్ తీసుకోవడం జరిగింది. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత సో అందులో యాప్లోనే క్లాసు, ఓకేనా. క్లాసు మనకి అయిపోయిన తర్వాత రికార్డెడ్ వీడియో కావాలి ఇమీడియట్గా. సో అదే స్కైప్లో అనుకో, మనకి ఇమీడియట్గా రికార్డ్ వీడియో చాట్లో వచ్చేస్తుంది, స్టూడెంట్కి వెళ్ళిపోతే వాచ్ చేసుకుంటారు. సో అది కొంతమంది స్టూడెంట్స్ దాన్ని ఫార్వర్డ్ కూడా చేసుకుంటారు వేరే వాళ్ళకి, ఓకేనా. సో లేదా అదే వీడియోని 4-5 పంచుకుంటారు. బట్ అలాంటిది లేకుండా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసి అందులోనే సెక్యూరిటీ మొత్తం వేసి 1 time వాచ్ లాగా లేదా 10 time వాచ్ లాగా పెట్టేసి, నా రిక్వైర్మెంట్ చెప్తున్నా, ఒక 10 time వాచ్, అంతకంటే ఎక్కువ వాచ్ చేయడానికి లేదు, అంతకంటే ఎక్కువ వాచ్ చేస్తే పేమెంట్ అన్నట్టుగా పెడదాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి పెడదాం అనుకుందాం. ఓకే, సో మరి ఇమీడియట్గా క్లాస్ అయిన తర్వాత వెంటనే అది సో మనకి రికార్డ్ వీడియో కనపడాలి. ఇది నా రిక్వైర్మెంట్, ఇది నా బిజినెస్ నీడ్, ఓకేనా. ఆ బిజినెస్ నీడ్ అనేది ఆ సాఫ్ట్వేర్లో లేకపోతే ఉపయోగం ఏముంది. అది ఆ బిజినెస్ నీడ్ని ఎస్ఏపి సాఫ్ట్వేర్ అర్థం చేసుకుంటుంది. కస్టమైజేషన్ కుదురుతుంది, అంటే బిజినెస్కి అనుగుణంగా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ని ఈ ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి మార్కెట్లో ఎస్ఏపి అనేది గ్లోబల్ లీడర్ అయ్యింది. అలాగే సో ఈ సాఫ్ట్వేర్ అనేది ఇంటిగ్రేటెడ్, అంటే ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్తో, అంటే ఇదే సాఫ్ట్వేర్లో సిఆర్ఎం ఉంది, ఎస్సిఎం ఉంది. సిఆర్ఎం అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎస్సిఎం అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్, సో పిఎల్ఎం అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ఎం అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇవన్నీ మొత్తం అన్నీ కలిపి ఉండడం మూలంగా ఏ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ మనకి ఫ్లెక్సిబుల్ అయితే మూలంగా సో కంపెనీలో మేనేజ్మెంట్కి రిపోర్ట్స్ అనేవి ఫ్లెక్సిబుల్ అవుతుంది, ఆడిటర్స్కి ఫ్లెక్సిబుల్ అవుతుంది, అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి రిపోర్ట్స్ అనేది మనం షోకేస్ చేయడంలోనూ సక్సెస్ అవ్వగలుగుతున్నాం. కాబట్టి ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో గ్లోబల్ లీడర్ అవడానికి రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్, బికాస్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, బికాస్ ఆఫ్ రిలయబిలిటీ, బికాస్ ఆఫ్ ట్రస్ట్వర్తీ, బికాస్ ఆఫ్ మోర్ ఫ్రెండ్లీ, యూజర్ ఫ్రెండ్లీ, అలాగే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇండస్ట్రీ స్పెసిఫిక్ సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఎస్ఏపి అనేది నెంబర్ 1 సాఫ్ట్వేర్ అయ్యింది మార్కెట్లో. ఓకే, ఎస్ఏపికి బెస్ట్ కాంపిటేటర్స్ ఆరికిల్. ఎస్ఏపికి బెస్ట్ కాంపిటేటర్స్ ఎవరు? ఆరికిల్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ఎస్ఏపికి మంచి కాంపిటేటర్స్. ఆరికిల్ కూడా చాలాసార్లు బిజినెస్లో ఎస్ఏపిని క్రాస్ చేసింది. ఓకే, సో ఆరికిల్ కూడా చాలా చిన్న కంపెనీస్ ఎక్కువగా ఆరికిల్ని యూజ్ చేస్తూ ఉంటాయి. పెద్ద సైజు బిగ్ సైజ్ కంపెనీస్ ఎక్కువ ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాయి. అందుకే ఏంటంటే ఎస్ఏపి కూడా మరి మార్కెట్లో స్మాల్ సైజ్ కంపెనీస్కి సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి ఎస్ఏపిలో మనకి సో బిజినెస్ 1 అని చెప్పి కొత్త సాఫ్ట్వేర్, అంటే సో స్మాల్ సైజ్ కంపెనీస్కి వాళ్ళ బిజినెస్ నీడ్కి అనుగుణంగా ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం అనేది జరిగిందన్నమాట. ఓకేనా, సో ఎవ్రీవన్ గెట్టింగ్ మీ, అందరికీ అర్థమవుతుందా లేదా? సో ఇది మనకి ఈరోజు ఒక ఐడియా మీకు. See guys, so far we have discussed about SAP introduction class. So in this introduction, so we discussed about what is meant by SAP. SAP stands for Systems, Applications, Products in Data Processing. What SAP will do? SAP will capture information regarding the goods and services and saves into the database. And SAP is also saving the business database. That's the reason SAP is also called as a
business database software. Okay, this software was invented in 1970s with 5 IBM employees. Okay, so after that, new invention has been happened, and SAP S/4HANA has been developed in 2015. Okay, 2015 S/4HANA software ni develop చేశారు. So earlier SAP is also called as System Analysis Programming Software. Okay, later it has been changed to Systems, Applications, Products in Data Processing. So if you look at worldwide finance transactions, 75% transactions are happened to SAP. So if you look at Fortune 500 companies, almost 90% companies are occupied with the SAP software. And what is meant by ERP? SAP is also called as a ERP software. ERP means Enterprise Resource Planning. Enterprise means any organization, company. Resource means time, money, mission, people, etc. Planning means how efficiently we are using these resources in most efficient and effective manner. That is called as planning. So here, if you look at any organization, there are several kind of departments like sales, finance, HR, production planning, plant maintenance, warehouse, etc. So by using this ERP, so we can view entire report in this single window. So that's the reason companies will prefer ERP software, because integration flexibility is more in the ERP software. SAP is also called as a ERP software. There are so many ERPs are available in the market. So Oracle, JD Edwards, Microsoft Dynamics, QuickBooks, Sage, Zoho, etc. So why SAP? Because of integration, because of flexibility, because of reliability, trustworthy, more friendly, user friendly, and SAP has good security, and SAP provides specific solution, industry solution. So that's the reason SAP is #1 ERP in the market. సో అందరికీ అర్థమైంది కదా. అండ్ సో మీకు సర్టిఫికేషన్ కావాలి అంటే సో మీరు ఏం చేయాలో మీకు డీటెయిల్స్ కూడా చెప్పాను. సో యూ నీడ్ టు టేక్ ట్రైనింగ్.